ఆడపిల్లలో అర్థం ఉంటుంది. అర్థం లేడితే ఆడపిల్ల జీవితం అటువంటిది. కానీ నీ జీవితాన్ని పట్టుకొని నువ్వు నడాల, తల్లి తండ్రి పట్టుకొని నడాల. ఎక్కడికి ఇంట్లో కాలు తీసి పెట్టకూడదు. చక్కగా భవిష్యత్తు ఇల్లు వరకు ఒక 5 చేతులు చేసిన వరకు, అప్పటి వరకు మన ఒళ్ళని కాపాడుకొని మనం కాపాడుకుంటే ఆడదాని జీవితం అది అవురా అంటారు. మన జీవితాన్ని పాడు చేసుకోదు. ఒక 5 చేతులు వచ్చాక అది నీ ఇష్టం, అది మీ పెరిగింటి భార్యలు ఇష్టం అప్పుడు. కానీ ఇప్పుడు తల్లి తండ్రి దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత బాగుంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత శుభ్రం. ఆడపిల్ల జీవితం అంగటికి రాదు. జాగ్రత్త దెబ్బ తినేస్తారు. ఆ తర్వాత ఆలోచించుకునేం లాభం? ఆలోచించేం లాభం? మన జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ఆలోచించేం లాభం? అదే ముందు ఆలోచించుకొని శుభ్రంగా ఉన్నారంటే మీ బాట బంగారంలోకి వెళ్తుంది. తెలుసుకోండి. ఆడపిల్లలంటే నా పిల్లలే కాదు, నీ పిల్లలే కాదు, అందరూ ఆడపిల్లలు. తెలుసుకొని బతకండి. ఆడపిల్ల వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకుదే దెబ్బ, ఆడపిల్ల జీవితమే దెబ్బ. అది తెలుసుకొని తల్లి తండ్రి పేరు నిలబెట్టుకొని, ఇరుగు పొరుగుల పేరు నిలబెట్టుకొని చక్కగా బతకండి. పేరు తెచ్చుకోండి. మగపిల్లలతో సంభాషణ చేయకండి. ఎప్పుడు మన అమ్మ నాన్న చూసేస్తారు, అప్పుడు మన అవసరం చెల్లించవచ్చు. కానీ అంతవరకు ఒక 5 చేతికి ఇల్లు వరకు చెడు మాట ఆడకూడదు, చెడు పని చేయకూడదు. చక్కగా జీవితాలు అల్లిచ్చి చదువుకొని ఇంటికొచ్చి తినేసి పడుకోవడమే ఆడపిల్లలు. అది ఆడపిల్లలంటే ఇది కాదు. ఆడపిల్ల మంచిదే, కానీ నేను జీవితాన్ని మంచి చేసుకుని ఉంచుకోవాలి. జీవితం కానీ అడిసిడ్ అయిపోయిందంటే ఆడపిల్లంత అసహ్యం మరి లేదు. ఆడపిల్లది దాని చేతితోనే అది పాడు చేసుకుంటాడు. దాని జీవితం దాని చేతిలో ఉంది. నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు గట్టి పట్టుకున్నావో అప్పుడే నీ జీవితానికి దారి వస్తుంది. నీ జీవితం దారి వచ్చేవాడు సరే జారిపోయింది. నాకు ఒకరు చెప్పినలా నేను ఏంటన్నా అనుకోకండి. మీ అమ్మలు నాన్నలే చెప్పరు, ఎవరైనా చెప్తారు. చక్కగా మీ జీవితాన్ని మీ చేతితో పట్టుకొని చక్కగా బతకండి. మీరు ఎలా చెప్తే అలాగే అవుతుంది. మీరు ఏదంటే అదే అవుతుంది. అది మీరు జారిపోయిన తర్వాత మరేటి కాదు, కంటి మీద ఇంగ్లాక్ అయిపోదు. జారకుండా శుభ్రంగా మీ మనసు మీరు నిదానం చేసుకొని, తల్లిదండ్రిని నమ్ముకొని, ఇతరులు నమ్ముకొని హాయిగా ఉండండి.